బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా నమోదైంది. మొత్తం 4,44,218 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4,44,216 మంది పార్లమెంటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 4,44,218 మంది అసెంబ్లీకి కూడా ఓటు వేశారు. ఈ నెల 5 నుంచి నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ కు ఈసీ అవకాశం కల్పించింది. పోస్టల్ ఓటు బ్యాంకింగ్ తమకే అనుకూలంగా ఉందంటూ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఉద్యోగులకు మేలు చేసిన ప్రభుత్వం మాదే అంటున్నారు వైసీపీ నేతలు. అయితే పీఆర్సీ, జీతాలు, సిపిఎస్ వివిధ అంశాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ మాటే మర్చిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే ఛాన్సెస్ ఉండవచ్చని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అదే వైసీపీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అన్నారు ఎన్డీఏ నేతలు. వీటికి మొత్తానికి ఏపీలో అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 90% నమోదైంది. మొత్తం 4,44,218 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. మనం చూస్తే ఈసారి ఏపీలో బ్యాలెట్ ఓటింగ్ అయితే ఎప్పుడు లేనంత విధంగా ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక ఓట్ల పర్సెంటేజ్ నమోదైంది కాబట్టి ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే ఇరు పార్టీలు కూడా తమకే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చి ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. సో ప్రెసెంట్ అక్కడ వేవెలా ఉంది? సతత్ పోస్టల్ ఓటు బ్యాంకింగ్ కనుక చూసుకుంటే కనుక దాదాపు అంటే గతం 2019 చూసుకున్న దానికంటే కూడా ఇప్పుడు డబల్గా నమోదని చెప్పుకోవచ్చు. పోయినసారి 2019లో ఏదైతే 2 లక్షల పైగా కూడా పోస్టల్ ఓటు బ్యాంక్ అయితే నమోదవడం జరిగింది. కానీ ఈసారి మటుకి దానికి డబల్ అంటే 4 లక్షలకు పైగా ఓటు బ్యాంకింగ్ అనేది నమోదవడం జరిగింది. ఇక్కడ 4,44,000 దాదాపుగా 218 ఓట్లను పార్లమెంట్ వైజ్గా అంటే పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళకి ఓట్లు పోలవడం జరిగింది. ఇటే అసెంబ్లీ నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కనుక 4,44,216 ఓట్లు నమోదవడం జరిగింది. పూర్తిగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు దాదాపుగా 4-5 రోజుల పాటు కూడా పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పించారు. మొదట్లో 2 రోజులు మాత్రమే అవకాశం కల్పించినప్పటికీ 5, 6, 7వ తారీఖు 3 రోజుల పాటుకే అవకాశం కల్పించినప్పటికీ 8వ తారీఖు, 9వ తారీఖు కూడా అదనంగా అవకాశం కల్పిస్తూ వచ్చారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి కొంత గందరగోళ వాతావరణం ఏర్పడడం జరిగింది. జిల్లాలకు సంబంధించి డ్యూటీకి వేసిన జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నారైతే అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోవాలంటూ కూడా ముందుగా సూచించడం జరిగింది. కానీ ఎవరికైతే డ్యూటీలు వేస్తూ ఉన్నారు అంటే విజయవాడ గనక ఎన్టీఆర్ జిల్లాలో గనక ఓటు హక్కు ఉండి వాళ్ళకి వేరే అంతర్జాతీయ గుంటూరు జిల్లాలో గనక సంబంధించి పోలింగ్ డ్యూటీ గనక పడితే గనక వాళ్ళకి అక్కడ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వేయటానికి ఈ 5, 6, 7వ తారీఖులో కూడా ఇవ్వని పక్షం ఓటు వేయటానికి అవకాశం ఇవ్వని పక్షంలో తర్వాత అది కొంత గందరగోళ వాతావరణం నేపథ్యంలో కూడా 7, 8వ తారీఖు, 9వ తారీఖు కూడా వాళ్ళకి అవకాశం కల్పించడం, అక్కడ ఓటు హక్కు ఎవరైతే డ్యూటీ ప్రాంతాల్లో అంటే గుంటూరులో కనుక వాళ్ళు డ్యూటీ ప్రాంతం అయి ఉండి వాళ్ళు కనుక అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేని పక్షంలో ఈ 2 రోజుల పాటు అంటే 8, 9వ తారీఖు 2 రోజుల పాటు కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది సొంత నియోజకవర్గాల్లోనూ సొంత జిల్లాలో వేసేందుకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. ఇలా అవకాశం దాదాపుగా 5 రోజుల పాటు అవకాశం కల్పించిన నేపథ్యంలోనే దాదాపుగా 90% ఎక్కువగా కూడా ఓటు బ్యాంక్ అయితే నమోదవడం జరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డబల్ ఓటు బ్యాంకింగ్ అయితే నమోదవడం జరిగింది. ఈ ఓటు బ్యాంకుకు సంబంధించి రాజకీయ పార్టీలు అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోస్టల్ ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా పడిందంటూ కూడా రాజకీయ పార్టీలు ప్రచారాలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉద్యోగులకు మేము మేలు చేశామని వైసీపీ ప్రభుత్వం చెబుతా ఉంది. పీఆర్సీ విషయంలో కానీ సిపిఎస్ హామీ ప్రకారం రద్దు చేసి జీపీఎస్ని తీసుకొచ్చాము, వాళ్ళకు లబ్ధి చేకూర్చామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే వారికి సంబంధించిన అన్ని అంశాలను ఆర్థికేతర అంశాలన్నింటినీ కూడా మేము పరిష్కరించాము. అంతేకాకుండా జీతాలకు సంబంధించిన విషయాలకు తీసుకుంటే కనుక ఆ గత ప్రభుత్వం ఇచ్చిన జీతాల కంటే కూడా అదనపు జీతాలు మేము చెల్లించడం జరిగింది. అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు కూడా సంతృప్తికరమైన పాలన మేము చేశాము. వాళ్ళ సమస్యలను మేము సాల్వ్ చేశాము, వాళ్ళతో చర్చించాము. ప్రతి
నెలలో కూడా 3-4 సార్లు మేము భేటీలు అవడం జరిగింది ఉద్యోగ సంఘ నేతలతో. వాటన్నిటి మీద సమస్యల మీద చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి మంచి చేసామంటూ కూడా వైసీపీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ దీనికి భిన్నంగా కూడా ఇటు ఎన్డీఏ కూటమి కూడా ఏదైతే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో, జిపిఎస్ అనే ఒక పేరు తెచ్చి దానికి పేరు మాత్రమే మార్చారు తప్ప ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు చేయలేదనే విషయాన్ని ఇటు ఉద్యోగులు చెప్తుంతో పాటు ఎన్డీఏ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఆర్థిక పరమైన అంశాలను అంటే దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్ అకౌంట్ లో ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో వాళ్ళని ఇప్పటి వరకు ఇవ్వలేదు. డిఏలకు సంబంధించిన అమౌంట్స్ కూడా జమ చేయలేదని చెప్పి ఉద్యోగస్తులు పక్క నుంచి చెప్తా ఉన్నారు. మరో పక్క నుంచి ఎన్డీఏ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇది ఉద్యోగులకు సంబంధించి అత్యధిక శాఖంగా ఇప్పుడు పోస్టల్ ఓట్ బ్యాంకింగ్ నమోదవడంతో కూడా ఇది ఎన్డీఏకే కన్వర్ట్ అయిందంటూ కూడా ఇటు ఎన్డీఏ సభ్యులు చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్ అయితే అధిక శాతం అయితే నమోదవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.